నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్‌లోని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి కార్యాలయం వద్ద ఉన్నాను. మరికొన్ని నిమిషాల్లో ఇంటర్మీడియేట్‌కి ఎగ్జామ్‌కి మరికొన్ని నిమిషాలే మాత్రం మిగిలుంది. సో, ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్స్ సందర్భంలో కరీంనగర్ జిల్లాలో ఎన్ని కేంద్రాలు, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఎలాంటి భద్రత కల్పించారు? పోలీసు భద్రత. సో, ఒకవేళ మాల్ ప్రాక్టీస్ గనక చేసినట్టయితే ఎలాంటి చర్యలుంటాయో అన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైత్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి గారు సార్తో మాట్లాడు. సార్ నమస్కారం సార్. సార్ మరికొన్ని నిమిషాల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? కరీంనగర్ జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కరీంనగర్ టౌన్లోనే 35, మిగతా 9 మండల కేంద్రాల్లో 21 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అందులో జిల్లా వ్యాప్తంగా 33,549 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఒక నెల ముందుగానే మా జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ మరియు కమిషనర్ గారుల సహకారంతో ఈ పరీక్షలకు అవసరమైనటువంటి వివిధ శాఖల అధికారాలతో సమావేశాలను ఏర్పాటు చేసుకున్నాం. అందులో పరీక్షలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను చేశాం. ఓకే, అంటే పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి పర్యవేక్షిస్తున్నారు సార్? అంటే పోలీసు బలగాలు కానివ్వండి, ఇటు పర్యవేక్షణ అక్కడ ఎలా సెక్యూరిటీ పరంగా ఒక కానిస్టేబుల్ పరీక్ష సమయం అయినటువంటి 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటారు. దానికంటే ముందుగానే సంబంధిత రెవెన్యూ అధికారులు 144 సెక్షన్ విధించి మొత్తం పరిసరాల్లో ఎలాంటి గుంపులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క జిరాక్స్ మిషన్లు లేకుండా వాళ్ళు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత గతంలో 10వ తరగతిలో జరిగినటువంటి కొన్ని సెల్ ఫోన్ ఇన్సిడెంట్స్ దృష్టిలో ఉంచుకొని ఈసారి పరీక్షా కేంద్రంలోకి పరీక్షలు రాస్తున్నటువంటి హాల్లోకి ఎలాంటి సెల్ ఫోన్లు ఎవ్వరు కూడా తీసుకెళ్ళకూడదని అధికారులు చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఓకే, మాక్ ప్రాక్టీస్ విషయంలో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి సార్? మాక్ ప్రాక్టీస్లో మనకు హై పవర్ కమిటీ ఒక స్క్వాడు, డిఈసి ఒక స్క్వాడు, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ 3, నెక్స్ట్ సిట్టింగ్ స్క్వాడ్ 8 మంది, 56 కేంద్రాలలో దాదాపు ప్రతిరోజు కూడా 40 కేంద్రాలు ఈ యొక్క స్క్వాడ్ పర్యవేక్షణలో ఉంటాయి. ఓకే, అంటే ప్రతి కేంద్రానికి కూడా సిఎస్, డిఓ ఉంటారు. జిల్లాలో 56 కేంద్రాలకు 56 చీఫ్ సూపరింటెండెంట్లు మరియు 56 డిపార్ట్మెంటల్ ఆఫీసరు ఈ యొక్క ఎల్లవేళలా తమ యొక్క సెంటర్ను పర్యవేక్షిస్తారు. అంటే మాల్ ప్రాక్టీస్ చేస్తే చర్యలు ఏముండిపోతున్నాయి? డిబార్ అట్లా లాంటివి ఏమన్నా? మామూలుగా ప్రతి సంవత్సరం లాగానే ఆ యొక్క చిట్టి దొరికినప్పుడు లేదా పక్కవారిలో చూసినప్పుడు ఆ యొక్క 2 పేపర్లకు మధ్య లేదా చిట్టికి ఉన్న ఈ యొక్క ఆన్సర్ పేపర్కు మధ్య కొంచెం కంపారిజన్ చేస్తారు. ఎక్కువ సంఖ్యలో రాసినప్పుడు 3 సంవత్సరాలు, చాలా 1-2 లైన్లు రాస్తే ఒక 1 ఇయర్ డిబార్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ పరీక్షా కేంద్రంలోనే నిర్ణయించబడదు. ఇంటర్మీడియట్ బోర్డులో ఈ యొక్క డిబార్ అయిన తర్వాత ఆ యొక్క ఆన్సర్ షీట్ను హైదరాబాద్ పంపితే అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎలాంటి మాస్ కాపింగ్ కానీ ఈ యొక్క కాపింగ్ కానీ జరగదు. ఓకే, అంటే మన స్టడీ లైఫ్లో ఇంటర్మీడియట్ అనేది ఒక బేస్మెంట్ లాగా చెప్తుంటారు సార్. సో చాలా మంది భయపడుతుంటారు విద్యార్థులు పరీక్ష రాసి. వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ ఇస్తారు? గతంలో కొన్ని ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మరియు తెలంగాణ ప్రభుత్వము 3-4 సంవత్సరాల నుంచి వాటిని నిరోధించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా టెలిమానస్ అనే యొక్క టోల్ ఫ్రీ నెంబర్లను ఇవ్వడం జరిగింది. అంటే ఒక సెల్ ఫోన్ నెంబర్స్ ప్రతి కేంద్రానికి పంపడం జరిగింది. ఒకవేళ ఆందోళన చెందేటువంటి విద్యార్థి అయినా ఆ యొక్క నెంబర్లకు చేస్తే ఈ యొక్క బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కొంతమంది సైకాలజిస్టులను అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు ఆ విద్యార్థికి మంచి మాటలు చెప్పి ఆందోళన తగ్గించే, ఒత్తిడి తగ్గించే విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికి పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కానీ పోలీసు బలగాలు కానీ పరీక్ష బందోబస్తు ఏర్పాటు చేశారు. పిల్లలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష రాసే
విద్యార్థులు ఎలాంటి అధైర్యపడకుండా ధైర్యంతో వాళ్ళు పరీక్షలు రాయాలని చెప్తున్నారు. ఒకవేళ మాల్ ప్రాక్టీస్ కనుక వాళ్ళు చేసినట్టయితే కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ బిట్టుతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.